గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మెగానెట్ టీవీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలను మనం చూద్దాం. ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక తెలంగాణకు సంబంధించినటువంటి తీసుకుందాం. దీంట్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏదైతే ఉన్నాయో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గ్రామ పంచాయతీ ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి మన 27వ తారీఖు నుంచి మొదలైనటువంటి ఏదైతే నామినేషన్ల పర్వం ఉందో ఈరోజు చివరి ఘట్టానికి చేరుకుంది. దీనికి సంబంధించినటువంటి ఎవరైనా సరే ఆ నామినేషన్కి సంబంధించినటువంటి మొదటికి సంబంధించిన విడత సంబంధించిన ఎవరినైతే నామినేషన్ ఈరోజు చివరి తేదీ కాబట్టి వరుసగా ఎప్పుడైతే మొదటికి సంబంధించినటువంటి మొదటి విడతలో ఉన్నటువంటి ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి అన్ని కూడా ఈరోజు నామినేషన్ల చివరి రోజు కాబట్టి ఇక దాదాపుగా అవకాశం లేకుండా తర్వాత నామినేషన్ వేయాలని కూడా అవకాశం లేకుండా ఉండిద్ది కాబట్టి పరిస్థితులు దాని తగ్గట్టుగానే ఒక్కసారిగా నిన్నంతా కూడా ఎక్కడ చూసినా కూడా వేలం పాటలు, ప్రలోభాలు, హామీలు, ప్రమాణాలు ఇలా మొత్తం నిన్న ఇలా సాగింది. తెలంగాణ పల్లె పంచాయతీలు మొత్తం ఇదే సాగింది మొత్తం నిన్న చూసుకుంటే. ఆ విధంగా తీసుకున్నటువంటి ఏదైతే ఉన్నాయో నిన్న చూడండి వేలం వెర్రి అంటూ ఆంధ్ర దినపత్రిక హైలైట్ చేసింది. నిన్న ఏకగ్రీవాలు చాటున మొత్తం లక్షల్లో అయితే బాగా సాగింది నిన్న మొత్తం వేలం పాట. కాకపోతే ఆయా ప్రధాన పార్టీలు ఏదైతే ఉన్నాయో కాంగ్రెస్, ఇటుపక్క బీఆర్ఎస్, ఇటుపక్క బీజేపీ, ఈ మూడు పార్టీలు ఎవరికి వారు ప్రధానంగా తీసుకొని ఎక్కువగా ఆ స్థానాలు ఏదైతే ఉన్నాయో సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో దీనికి సంబంధించి ఒక అసెంబ్లీ ఎన్నికలను తలదన్నే విధంగా దీనికి కూడా భారీగా ఖర్చు పెట్టడం. దీనికి సంబంధించినటువంటి గతంలో ఇలాంటి ఉంటాయి, ఏకగ్రీవాలు ఉంటాయి కాదంటలేదు, ఇవాళ కొత్తగా వచ్చిందేమి కాదు. కాకపోతే ఏకగ్రీవాలకు గతంలో ఉన్నటువంటి ఏకగ్రీవాలకు ఇప్పుడు జరుగుతున్న ఏకగ్రీవాలకు మధ్య మాత్రం చాలా తేడా ఉంది. దీనికోసం లక్షల్లో ఖర్చు పెడుతున్నారు ఏకగ్రీవాల కోసం. దీనికోసం అనేక మంది అనేక రకాలుగా ప్రలోభాలు, ప్రయత్నాలు, వేలం పాటలు, దానికి తగ్గట్టు హౌస్ అరెస్టులు, దాని తగ్గట్టు ఇంకా అనేక రకాలైనటువంటి ప్రలోభాలకు గురి చేయడం అయితే జరుగుతూ ఉంది. కాకపోతే ఇక్కడ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి ఏకగ్రీవాలకు సంబంధించినటువంటి జరిగేటువంటి సందర్భాల్లో మాత్రం కొన్ని కండిషన్స్ మాత్రం అప్లై అంటుంది ఎన్నికల అధికారి. ఎవరైతే ఏకగ్రీవాలకు సంబంధించినటువంటి వాటి విషయంలో కేవలం ఒత్తిడికి లోను చేసి వాళ్ళు కొంతమంది ఎవరైతే పోటీదారులుగా మేము కూడా అర్హులమని ముందు వచ్చే వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నంలో అతను కనుక నచ్చజెప్పే ప్రయత్నం అతనుగా ఒప్పుకోక అతను కూడా నామినేషన్ వేయడానికి ముందు వస్తే అతన్ని హౌస్ అరెస్టులు చేయటం వాటన్నిటి కూడా చెక్ పెట్టాలి. ఇలాంటికి సంబంధించినటువంటి ఏదన్నా సరే మా దృష్టికి దాకా తీసుకొస్తే మాత్రం అవి చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. అవసరమైతే ఆ స్థానాల్లో ఎన్నికలు కూడా రద్దు చేసేటువంటి పరిస్థితులు మాత్రం తీసుకురావద్దు అంటూ ఇటు ఎన్నికల అధికారి చెప్తున్నారు. ఒకవేళ అందరూ కాంప్రమైజ్ అయ్యి ఏకగ్రీవానికి వచ్చినా కూడా దానికి సంబంధించి ఏకగ్రీవానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఎన్నికల అధికారి అంత ఈజీగా ఒప్పుకోవట్లేదు. దానికి సంబంధించి అందరి సంతకాలు కావాలి. దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఒప్పుకొని దానికి సంబంధించినటువంటి ఒక పత్రం రాసి ఇవ్వాలి. అనేక రకాలైనటువంటి కండిషన్స్ పెడుతూ దానికి సంబంధించినట్టు ఒప్పుకున్నట్టు తీర్మానం చేసుకున్నట్టు వాళ్ళకు మొత్తం నిజ నిర్ధారణ అయితేనే కానీ దాన్ని ఫైనల్ చేయట్లా. ఏమాత్రం అనుమానం ఉన్నా, ఏమాత్రం దీనికి సంబంధించినటువంటి విషయంలో ఒత్తిడికి లోన్ చేసినా, ఇలా వేలం పాటలు వేశారని తెలిసినా వెంటనే ఆ స్థానాల్లో ఎన్నికలు మాత్రం రద్దు చేయడానికి మాత్రం ఎన్నికల అధికారి వెనకాటలేదు. దీంట్లో భాగంగా నిన్న జరిగినటువంటి ఏదైతే ఓపెన్ సీక్రెట్ ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా చాలా మంది మొదటి విడత ఈ రోజుతో ముగుస్తుంది కాబట్టి మళ్ళీ దానికి రెక్టిఫై చేసుకోవాలన్నా మళ్ళీ ఉపసంహరణ టైం ఉంది. అయినప్పటికీ కూడా నామినేషన్ వేసిన తర్వాత మళ్ళీ నామినేషన్ వేసిన వాళ్ళని ఉపసంహరణ చేయాలంటే అదో పెద్ద తతంగం. వాళ్ళు దానికి సంబంధించిన లొంగాలంటే ఇంకొంచెం అధిక మొత్తంలో చెల్లించాలి. ఇంకా దానికి చాలా అసలు నామినేషన్ వేయకుండా ఉంటే అసలు దాదాపుగా ఈ రోజుతో ముగిసిపోయింది కాబట్టి ఇంకా తర్వాత అతను రివర్స్ అయినా నేను వేయాలని చెప్పినా నామినేషన్ వేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి అసలు నామినేషన్ వేయకుండా చేయాలనే విషయంతో మాత్రం నిన్న ప్రధాన పార్టీలు అయితే చాలా మంది అభ్యర్థులకు పంచాయతీ సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థులకు మాత్రం నిన్న చాలా మంది తాయిలాలు ఇవ్వటం, వేలం పాటలు వేయటం, ప్రలోభాలకు గురి చేయటం, రాజకీయ భవిష్యత్తు గురించి వాళ్ళకి అనేక ప్రమాణాలు చేయటం, ఈ విధంగా మొత్తం నిన్న జరిగినటువంటి తతంగాలు తెలంగాణ రాజకీయాలు కనబడ్డాయి. దానికి సంబంధించే నిన్న జరిగినటువంటి చాలా విషయాలు ఆంధ్ర దినపత్రిక ఈ విధంగా తీసుకొచ్చింది. వేలం వెర్రి అంటూ ఏకగ్రీవాల మాటన లక్షల వేలం పాటలు. గద్వాల జిల్లాలో రెండో రోజు 12 గ్రామాల ఏకగ్రీవం. మిట్టదొడ్డిలో 90 లక్షలు, వీరాపురంలో 50 లక్షలు, సద్దలోని పల్లెల్లో శ్మశాన వాటికకు 2 ఎకరాలు ఇచ్చిన వ్యక్తికి దక్కిన పదవి. నేటితో
తొలి విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ పూర్తి. 4236 సర్పంచ్ పదవులకు 8198 నామినేషన్లు. బలవంతు ఏకగ్రీవాలను హైకోర్టు సవాళ్లు చేస్తాం. నిఘా వేదిక, స్థానిక ప్రభుత్వాల సాధికారికవేత్త, గిరిజన ఓటరు ఒక్కరూ లేరు, అయినా ఎస్టీలకు రిజర్వు. అమరాబాద్ మండలం 5 గ్రామాల పరిస్థితి. ఇక్కడ ఇంకొక ప్రధానమైన ఏంటంటే, ఎక్కడైతే రిజర్వ్ కేటాయించారో ఎస్సీ ఎస్టీ ఇలాంటి రిజర్వేషన్స్ ఉన్నటువంటి కేటాయించినట్టు కొన్ని పంచాయతీలు చూసుకుంటే అక్కడ అసలు మొత్తం మీద ఊరు మొత్తం మీద కలిపిన ఒకే ఒక కుటుంబం ఉండటం అలాంటి కొన్ని చూస్తూ ఉన్నాం ఈసారి. ఎందుకంటే మొత్తం మీద ఉండేది ఒకే కుటుంబం, దానికి సంబంధించినటువంటి సర్పంచ్ స్థానానికి వచ్చి రిజర్వ్ ఉన్నది. ఇంకా దానికి పోటే లేదు. అది ఒక రకంగా వేలం పాట వేసినా ఏకపోయినా, ప్రలోభాలకు గురి చేసినా చేయకపోయినా అది ఏకగ్రీవం అనుకోవాలి. అలాంటి కొన్ని జరుగుతున్నాయి. నిన్న ఒక ఊర్లో అయితే ఏకంగానే హడావుడిగా రిజర్వేషన్ వచ్చింది అన్నటువంటి విషయంలో నిన్న ఒకళ్ళైతే దాన్ని ఒక అడుగు ముందుకేసి ఇదే తెలంగాణలో ఒక జిల్లాలో అయితే రిజర్వేషన్ ప్రకారం ఆమెకు సర్పంచ్ అయ్యేటువంటి అర్హత ఉంది అని చెప్పి అప్పటికప్పుడు హడావుడిగా ఒక అతను పెళ్లి కూడా చేసుకోవడం జరిగింది. ఈ విధంగా అనేక పరిణామాలు సర్పంచ్ ఎన్నికల్లో కనబడుతున్నటువంటి ఒక రకమైనటువంటి రాజకీయ వాతావరణం, సందడి వాతావరణం, ఎవరికి వాళ్ళు పదవుల్లో అనుభవించాలి, పదవుల్లో ఉండాలి అనుకునే వాళ్ళు మాత్రం నిన్న చేసినటువంటి హడావుడి చూస్తూ ఉంటే మొదటి విడతలోనే చాలా రసవత్తరమైనటువంటి కొన్ని విషయాలు వింటా ఉంటే మాత్రం చాలా ఆశ్చర్యం వేస్తూ ఉందన్నమాట. ఇంతగా సర్పంచ్ పదవి కోసం ఇంతగా ప్రాకులాడటం అనేది కొన్ని సన్నివేశాలు చూస్తుంటే అర్థమవుతుంది. ఎందుకంటే లక్షల ఖర్చు పెట్టడం ఒకటి, తర్వాత దానికి సంబంధించిన ప్రమాణాలు ఒకటి, అవసరమైతే దానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ ప్రకారం కొంతమంది ఏకంగా పెళ్లి చేసుకోవటం ఒకటి, ఇలాంటి మనం చూసాం నిన్నంతా. కాబట్టి ఈ రోజు మొదటి విడత సంబంధించిన ఆఖరి రోజు కాబట్టి ఇంకా ఎన్ని చిత్రాలు జరుగుతాయి చూడాలి. చివరి క్షణం వరకు అంటే ఈ రోజు దాదాపు మధ్యాహ్నం దాకా ఉంటుంది కాబట్టి ఈ నామినేషన్ పరం చూడాలి మళ్ళీ ఇవాళ ఎన్ని జరుగుతాయో. దాని తగ్గట్టు ఇంకా తర్వాత ఇంకా 2 విడతలు ఉన్నాయి. దాని తర్వాత ఆ విడతల్లో 30వ తారీఖు ఒకటి ఉంది, తర్వాత వచ్చేసి 3వ తారీఖు ఒకటి ఉంది. ఈ 2 విడతల నామినేషన్లో చూడాలి ఇంకా ఇలాంటి ఎన్ని ఏకగ్రీవాలు జరుగుతాయో పంచాయతీలు. ఇలాంటి కొన్ని దృశ్యాలు కొన్ని వార్తలు చాలా విచిత్రంగా ఉంటాయి. దీనికి సంబంధించి పంచాయతీ ఎన్నికలు ఇలాంటి ఎన్ని జరుగుతాయో. టోటల్గా ఏకగ్రీవాలు అయితే ఆగడం లేదు సరి కదా, జోరు అందుకుంటున్నాయి. నామినేషన్ల హడావుడి, గ్రూప్ రాజకీయాలు, విజయం కోసం ఎత్తుల పై ఎత్తులు, ఇదే విధంగా వేడెక్కిన రాజకీయ మొత్తం కూడా గ్రామాలన్నీ కూడా అంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసే వీరో వారు ఎవరైతేనేమి వేలంపాటలో పోటీ పడండి, సర్పంచ్ అవ్వండి అంటున్నారు. సర్పంచ్ పదవులకు వేలం నిర్వహించడంపై ఈసీ హెచ్చరించిన లెక్క చేయడం లేదు. ఈ విధంగా వేలంపాట వేయడం అనేది సరైనది కాదు. మా దృష్టి తీసుకొస్తే మాత్రం అవసరమైతే ఆ గ్రామ పంచాయతీ వరకు ఎన్నికలు కూడా రద్దు చేస్తామని చెప్పి ఎన్నికల అధికారి చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా లెక్క చేసే పరిస్థితుల్లో లేరు. ఎవరికి వాళ్ళు ఆ గ్రామాల్లో వేలంపాటలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ విధంగా ఎప్పుడైతే సోషల్ మీడియా ద్వారా ఈ వేలంపాటలో ఈ విధంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి వాటిలో వేలంపాటలు జరుగుతున్నాయి, సర్పంచ్ పదవులు వేలంపాటలు పొందుతున్నారనేటువంటి ప్రచారం బాగా ఊపందుకుంటుందో మనం చూసాం. నిన్న కూడా ఇదే విషయం గురించి మాట్లాడడం, ఈరోజు ఇదే విషయం మాట్లాడడం, ప్రధాన పత్రికల్లో కూడా ప్రధాన అంశాలు తీసుకుంటున్నాయి. అంటే ఈ విధంగా సోషల్ మీడియా మొత్తం ప్రచారం అయ్యేటప్పటికీ కొన్ని గ్రామాలకు లేనిపోని ఆలోచనలు కూడా వచ్చి ఈ విధంగా వేలంపాటలు వేసుకోవడం జరుగుతూ ఉంది. గతంలో ఏకగ్రీవాలు అయినప్పుడు ఆ గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి నిధులు ప్రభుత్వమే కేటాయించింది. ఏకగ్రీవమైనందుకు ఇంత నిధులు కేటాయించింది. ఆ నిధులతో ఆ గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఆ నిధులు వాడేవాళ్ళు. దానికంటే ఒక ఫండ్ కేటాయించింది ప్రభుత్వమే. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఏకగ్రీవాలంతా కూడా దీనికి సంబంధించినటువంటి ఎలా అయిపోయినాయి అంటే పంచాయతీ నిధులతో పాటు వీళ్ళు సొంత డబ్బుని దాదాపు 60 లక్షల దాకా కూడా పెట్టేసి ఏకగ్రీవాలు చేసుకునేటువంటి పరిస్థితి ఈసారి చూస్తా ఉన్నాం. దానికోసం ఎన్ని లక్షలైనా వెచ్చిస్తున్నారు సర్పంచ్ పదవుల కోసం. కాబట్టి ఒక్కసారి తెలంగాణ పల్లెల్లో వెళ్ళి ఆ గ్రామాల్లో వెళ్ళి కనుక చూస్తే కనుక ఈ ఎప్పటికప్పుడు ఎన్నికల వాతావరణం మాత్రం చాలా సందడి వాతావరణంతో కూడుకున్నట్టు కనబడుతోంది దీనికి సంబంధించినటువంటి. తర్వాత ఇంకోటి ఈ పక్కా ప్లాన్తో మొత్తం అంటూ వదిలించారంటూ ఇంకొక వార్త దినపత్రిక హైలైట్ చేసింది. యాక్చువల్గా దీనికి సంబంధించినటువంటి తీసుకుంటే ఈ ఎప్పటికప్పుడు ఈ డ్రగ్స్ గురించి ఎన్నో డ్రగ్స్ కోసం స్పెషల్గా పోలీస్ విభాగం, దానికంటూ పోలీస్ స్టేషను, దానికంటూ ఒక ప్రత్యేక విభాగం పనిచేస్తున్నప్పటికీ కూడా ఎక్కడికక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో విధాలుగా ఈ డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ కూడా ఎక్కడికక్కడ గతంతో పోల్చుకుంటే
ఈ పబ్ కల్చర్ కూడా దాదాపు తగ్గించి ఎక్కడికక్కడ ఈ ఉన్నటువంటి ఎవరైతే కొన్ని ప్రాంతాల నుంచి వచ్చే నైజీరియా లాంటి ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే డ్రగ్స్ని ఎక్కువ సరఫరా చేస్తున్నారో అనేక మంది సెలబ్రిటీస్తో పాటు అనేక మంది ఉన్నతమైనటువంటి ఆర్థికంగా ఎదిగినటువంటి వాళ్ళ పిల్లలకు విలాసవంతమైన అలవాటు పడ్డటువంటి వాళ్లకు ఈ విధంగా కొంతమంది టార్గెటెడ్గా చేసుకుని వీళ్ళందరూ మత్తు పదార్థాలు సప్లై చేస్తున్నటువంటి సందర్భంలో ఈ ఈ ఉక్కుపాదం మోపుతూ దానికంటే ఒక ప్రత్యేక విభాగం పెట్టి దానికంటే టాస్క్ ఫోర్స్ పెట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన కొత్తలో నుంచే కొన్ని ఏదైతే షాపులు కానివ్వండి, రెస్టారెంట్లు కానివ్వండి, వ్యాపార సముదాయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా దాదాపు 11 గంటలకే క్లోజ్ చేసే విధంగా ఎక్కడైతే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయో, ఎక్కడైతే డ్రగ్స్ అమ్ముతారో ఆయా పాయింట్లను గుర్తించి అక్కడ ఉక్కుపాదం మోపుతూ ఎక్కడ అలాంటి అవకాశం లేకుండా దానికంటూ ఒక మొత్తం సిస్టమేటిక్ తీసుకొచ్చి అవసరమైతే ప్రభుత్వానికి నష్టం చేకూరంటే అర్ధరాత్రి వరకు వ్యాపార సముదాయాల్ని పర్మిషన్ ఇస్తే ప్రభుత్వానికి కూడా ఆదాయమే అయినప్పటికీ కూడా ప్రభుత్వ ఆదాయంతో కూడా లెక్క చేయకుండా ముందు అసలు ఈ డ్రగ్స్ వల్ల అనేక రకాలైనటువంటి క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి, అనేక రకాలైన మత్తుకు బానిసలు అవుతున్నారు యువత. దానివల్ల అనేక రకాల అసాంఘిక కార్యక్రమాలతో పాటు వాళ్ళ జీవితాలను కూడా అర్ధాంతరం ముగించుకుంటున్నారు. యువత సరైన సమయంలో వాళ్ళకు ఉన్నటువంటి కెరీర్ని కూడా నాశనం చేసుకుంటున్నారు. ఆ సమయంలో కేవలం మత్తులు మునిగిపోతా ఉన్నారు. ఈ విధంగా ఒక దేశం అనేది కనుక నాశనం అవ్వాలంటే కేవలం శత్రువుల ద్వారా అవసరం లేదు, బాంబులు అవసరం లేదు, యుద్ధాలు అవసరం లేదు. ఒక మత్తు పదార్థాలు అలవాటు అయిపోతే చాలు ఆ యువతకి, ఆ దేశం మొత్తం కూడా ఆటోమేటిక్గా ఆ దేశం నాశనం అయిపోయింది. ఆ దేశం మీద యుద్ధం చేయాల్సిన అవసరం లేదంటూ చేసిన వ్యాఖ్యలు మనం విన్నాం గతంలో. సేమ్ అదేవిధంగా హైదరాబాద్లో ఈ విధంగా యువతకు మాత్రం మత్తు బానిసలు చేయటం మాత్రం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన ఉన్నత వర్గాల కుటుంబాలకు సంబంధించిన పిల్లలు ఉంటున్నారు, సెలబ్రిటీలు ఉంటున్నారు, చిన్న చిన్న మధ్యతరగతి వాళ్ళు ఉంటున్నారు, కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు ఉంటున్నారు, అందరూ ఉంటున్నారు. కాకపోతే దానికి తగ్గట్టు ఆయా విభాగాలకు సంబంధించినటువంటి ఎవరైతే డబ్బు పెట్టగలుగుతారో వాళ్ళకి తగ్గట్టు దానికి తగ్గట్టే డ్రగ్స్లో రకరకాలుగా వాళ్ళకి అలవాటు చేయటం, కింద స్థాయి వరకు గంజాయి దాకా కూడా అలవాటు చేయటం, ఈ విధంగా మనం చూస్తున్నాం తెలంగాణలో. ఎప్పటికప్పుడు ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ కూడా గంజాయి మీద యుద్ధ ప్రాతిపదికన అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా దానికి సంబంధించిన కఠినమైన చట్టాలు తీసుకొచ్చి ఇంకా జీవితంలో వాళ్ళు బయటికి రాకుండా ఎన్నో చట్టాలు తీసుకొచ్చి చేస్తున్నప్పటికీ కూడా దాని జరుగుతూనే ఉన్నాయి. విదేశాల నుంచి ఎగుమతి దిగుమతులు అవుతానే ఉన్నాయి. ఈ విధంగా ఎక్కడికక్కడ అంటే అంత ఒరవడి లేకపోయినప్పటికీ కూడా దాన్ని పూర్తిగా నివారించడం మాత్రం చాలా కష్టపడుతున్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడో ఏదో ఒకటి ప్రతినిత్యం ప్రతిరోజు ఎక్కడో చోట దీనికి సంబంధించినటువంటి ఈ డ్రగ్స్ కల్చర్ సంబంధించిన వార్తలు మనం వింటానే ఉన్నాం. గతంతో పోల్చుకుంటే చాలా తక్కువే ఈ మధ్య కాలంలో దీనికి సంబంధించినటువంటి. అయినప్పటికీ కూడా ఎక్కడో చోట నుంచి దీనికి సప్లై అనేది జరుగుతూనే ఉన్నది. నిన్న రాష్ట్రంలో జరిగిన ఒక సంఘటన కూడా ప్రత్యేకంగా దీన్ని చూపిస్తూనే జరిగింది. ఇది రాష్ట్రంలోని మల్నాడు రెస్టారెంట్లోని డ్రగ్స్ తీగ దొరికింది. అదేమిటని లాగుతూ వెళ్తే ఢిల్లీలో నైజీరియన్ వరకు వెళ్ళింది. అదేదో పెద్ద వ్యవహారంలో ఉందని గట్టిగా ప్రయత్నిస్తే ఏకంగా భారీ నైజీరియన్ డ్రగ్స్ కార్టెల్ డొంక కదిలింది. వినూత్నంగా వస్త్రాలు, బూట్లు, సౌందర్య ఉత్పత్తుల పార్సళ్లలో వాటితో పాటు డ్రగ్స్ పెట్టి సరఫరా చేస్తున్న నెట్వర్క్ గుట్టు బయటపడింది. మల్నాడు రెస్టారెంట్ కేసులో ఢిల్లీ నుంచి వచ్చిన పార్సల్ను స్వాధీనం చేసుకున్న ఈగల అధికారులు అందులోని చూడండి. ఈ విధంగా ఢిల్లీ నుంచి వచ్చింది ఇక్కడ మన రాష్ట్రంలో మల్నాడు రెస్టారెంట్కి. దాంట్లో సంబంధించినటువంటి ఈ స్లిప్పర్ కింద మన ఫుట్ హై హీల్ ఉంది కదా, ఆ హై హీల్ లోపల మొత్తం ఈ విధంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఈ విధంగా క్షేత్రస్థాయి నిఘా పెట్టి నైజీరియా డ్రగ్స్ రాకెట్ని చిత్తు చేసిన ఈగల బృందం మల్నాడు రెస్టారెంట్ నుంచి ఢిల్లీ వరకు మత్తు నెట్వర్క్ గుట్టిప్పిన కొరియర్ పార్సల్, వస్త్రాలు, పాదరక్షలు, పార్సల్, మత్తు మందులు, దేశవ్యాప్తంగా 2000 మందికి డ్రగ్స్ సరఫరా, సూత్రధారితో పాటు 50 మంది అరెస్టు, 3.5 కోట్ల విలువైన మత్తు మందులు స్వాధీనం, హైదరాబాద్కు చెందిన 11 మందికి డ్రగ్స్ రవాణా. మీడియాకు వివరాలు వెల్లడించిన ఢిల్లీ, తెలంగాణ పోలీసులు. ఈ విధంగా ఎక్కడికక్కడ మొదటి నుంచి తీసుకుంటే కూడా ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి అనేక మంది యువత ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ కాలేజ్ క్యాంపస్లో కూడా అనేక సార్లు ఈ మధ్యకాలంలో కేసులు ఎక్కువ నమోదని డ్రగ్స్ సంబంధించినటువంటి. ఎందుకు దీనికి సంబంధించినటువంటి ఇంతగా అంటే ఎక్కువ యువతే దీనికి బానిస అవ్వడానికి వాళ్ళకి బిజినెస్ బాగా జరగడానికి ప్రధాన కారణం. దానికి తగ్గట్టు ఆ యువత కూడా ఏదైతే ఈ డ్రగ్స్ మత్తులో ఉండి అనేక రకమైనటువంటి అసంఖ్య కార్యక్రమాలు పాల్పడుతూ జీవితాలు కూడా నాశనం చేసుకుంటున్నారు. తర్వాత అనేక రకమైన రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా వాళ్ళకు పంపించడం జరుగుతున్నారు. తల్లిదండ్రులు చూస్తున్నాయి మధ్యకాలంలో. కొంతమంది
ఆ తెలియనటువంటి ఒక అపస్మారక స్థితిలో ఉండి అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవటం మనం చూస్తూ ఉన్నాం. వెంటనే ఎమోషన్ అవుతుంటారు, వెంటనే ఎమోషన్ గురవుతుంటారు, సడన్ గా నిర్ణయాలు తీసుకుంటా ఉంటారు. అప్పుడు దాకా బాగానే ఉంటారు, సడన్ గా ఒక్కసారిగా వాళ్ళకు తీవ్ర స్థాయిలో కోపం వస్తూ ఉన్నది. అప్పుడు దా బాగానే ఉంటారు, ఒక్కసారిగా డల్ అయిపోతుంటారు, ఒక్కసారిగా కళ్ళు పెద్ద పెద్ద సైజులో మారిపోతూ ఉంటాయి. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా వెంటనే చాలా కఠినంగా ఉంటాయి. ఎక్కడ కూడా కొంచెమైనా సామాజిక స్పృహ, కొంచెం అవగాహన అనేది ఉండదు. వెంటనే కోల్పోతారు వాళ్ళు, ఆ క్షణాన్ని వాళ్ళు విచక్షణ కోల్పోతూ ఉంటారు. ఇలాంటి ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తాను. సడన్ గా వాళ్ళు అనుకున్నది జరగకపోతే వాళ్ళు ఏ స్థాయికైనా దిగజారటం మనం చూస్తూ ఉన్నాం. అవసరమైతే హత్య చేస్తారు, ఆత్మహత్య చేసుకుంటారు, కొంతమంది బిల్డింగ్ల పైనుంచి దూకి చచ్చిపోతూ ఉంటారు, కొంతమంది వెంటనే వెర్రిగా బండిని నడిపేసి ఎక్కడ పడితే అక్కడ గుద్దేస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు ఇంకొక ఇద్దరిని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు, గుద్దేసి ప్రాణాలు తీస్తూ ఉంటారు. ఈ విధంగా రకరకాల కల్చర్. తల్లిదండ్రులు అయితే వాళ్ళ పిల్లల్ని చూసి ఏమనాలో అర్థం కాక, పిల్లల మీద ఉన్నట్టు ప్రేమతో ఏమనాలో అర్థం కాక కొందరు అలాగే వాళ్ళు కుమిలి ఏడవటం మనం ఈ మధ్యకాలంలో అనేక వార్తలు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కువగా ఈ కాలేజ్ కల్చర్లో యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఈ మధ్యన కొన్ని బయటపడ్డాయి ఇలాంటి విషయాలు. కాబట్టి ఎక్కడికక్కడ దాదాపుగా పోలీసు విభాగం ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ దాదాపు మనం ఈ విషయంలో రిలాక్స్ అయ్యామనుకునే లోపు ఇంకా ఎక్కడో ఒక చోట ఇంకొక వార్త. గతంలో ఇదే విధంగా రే పార్టీలని, డ్రగ్స్ కల్చర్ అని, విదేశీ మద్యాలని, ఈ విధంగా ఎక్కువగా ఈ పాశ్చాత్య పోగడలు వెళ్ళిపోయి పాశ్చాత్య నాగరికతకు అలవాటైపోయి ఈ సినిమాల ప్రభావం కానివ్వండి, ఈ పాశ్చాత్య నాగరిక ప్రభావం కానివ్వండి, ఈ డ్రగ్స్ వాడేటువంటి కాస్ట్యూమ్స్ కానివ్వండి, వాళ్ళు తీసుకున్నటువంటి ప్రతిదీ కూడా ఈ పాశ్చాత్య పోకడకు అలవాటైపోయి అదే జీవితం అనుకొని ఇది కదా జీవితం, అసలైన జీవితం, ఎంతకాలం ఆ మూసధోరణి బతకాలి, ఇది కదా ఈ బతికే 4 రోజులు ఇంత క్లాస్గా, ఇంత హైజెనెటిక్గా, ఇంత తింటూ తాగుతూ ఎంజాయ్ చేయాలి కదా అనేటువంటి ఒక పాడు కల్చర్ అనేది యువతలో అలవాటైపోయింది. అది జీవితానికి అది ఎటువంటి, ఒక్కసారిగా వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎటువంటి ఉపయోగం లేకపోగా వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి కెరీర్ని, వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళకి సంబంధించినటువంటి పేరు ప్రతిష్టల్ని, వాళ్ళ జీవితాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేసుకుంటున్నటువంటి ఈ కల్చర్ని వాళ్ళు అదే ఒక గొప్ప కల్చర్ లాగా, ఇది లేకపోతే జీవితమే లేదు, అసలు ఇది కదా మనం పుట్టినందుకు సార్థకం, అదే ఉంది, అదంతా మూసధోరణి, మా తాతలు మా నాన్నలు వీళ్ళందరూ బతికిందంతా వేస్ట్, వాళ్ళు ఏం చూడలేకపోయారు, వాళ్ళంతా బ్యాడ్ లక్ ఎవరికి లేదు, మనది అసలు ఏదో లైఫ్ అంటూ ఎక్కడికక్కడ చూస్తూ ఉంటే మనం హైదరాబాద్ చుట్టూ మనం తిరుగుతూ మనకు ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను గమనించండి. ఎక్కడికక్కడ పబ్బులు, కల్చరు, వాళ్ళ డ్రెస్ సెన్స్లు, వాళ్ళు చేసేటువంటి హడావుడి, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇదే జీవితం లాగా దానికోసం లక్షల ఖర్చు పెడుతూ దానికి తగ్గట్టే వ్యాపారస్తులు కూడా దాని తగ్గట్టే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తూ లక్షల్లో వేలల్లో దానికి సంబంధించినటువంటి ఏదైతే దాంట్లో వాళ్ళు ఇచ్చేటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి మొత్తం ఛార్జీలకు సంబంధించినట్టు చూసుకున్నా కూడా దాని తగ్గట్టే ఆ యువతకు ఎలా అయితే వాళ్ళ ఆలోచన తగ్గట్టుగానే వాళ్ళ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ఈ విధంగా అనేక రకమైనటువంటి కల్చర్ అలవాటు అయిపోయి చూస్తూ ఉంటే పోను గతంలో ఎప్పుడో మనం చాలా ఏళ్ల క్రితం ఎక్కడో ముంబై, ఢిల్లీలో చూసేటువంటి కల్చరు ఇప్పుడు హైదరాబాద్ నగరంలో దాదాపుగా హైదరాబాద్ మొత్తం కూడా వ్యాప్తి చెందిందని చెప్పాలి. పర్టికులర్గా కొన్ని ఏరియాలోనే ఏం లేదు, హైదరాబాద్లో ఎటు చూసినా కూడా ఈ డ్రగ్స్ కల్చరు, ఈ లివింగ్ కల్చరు, ఇలాంటి రకరకాల కల్చర్తో చాలా పాశ్చాత్య పోకడలు వెళ్ళిపోతుంది యువత. ఇది మంచి కాదు. భవిష్యత్తులో చాలా అనర్థాలకు దారితీయడానికి కారణం. భవిష్యత్తులో ఎవరి మాట వినే పరిస్థితులు లేరు. పిల్లలు తల్లిదండ్రులకు సఖ్యత ఉండటం పరిస్థితులు వస్తున్నాయి. కొంత స్టేజ్ దాటిన తర్వాత ఒక రకంగా దీన్ని చూస్తే ఒక మూలాలు చూసుకుంటే తల్లిదండ్రులు దీనికి బాధ్యులా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే పిల్లలు పెంచకపోవడం అనేది తర్వాత విషయం. ఎవరైనా పిల్లల్ని పద్ధతిగానే పెంచాలి, బాగా చదువుకోవాలి, ఉన్నతంగా వెళ్ళాలి, ఎదగాలని కోరుకుంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళు వేసేటువంటి డ్రెస్ కల్చర్ కానివ్వండి, వాళ్ళ స్నేహం కానివ్వండి, వాళ్ళ పోకడలు కానివ్వండి, వాళ్ళకి అప్పుడే వీళ్ళు దాంట్లో మురిసిపోతూ వాళ్ళు తల్లిదండ్రులు కూడా పిల్లలకి చిన్న వయసులోనే హైజెనెటిక్ లైఫ్ చూపించి, కాస్ట్లీ లైఫ్ చూపించి వాళ్ళకి బయటకు తీసుకెళ్లేటప్పుడు కూడా ఈ జంక్ ఫుడ్లు అలవాటు చేసి ఈ పెద్ద పెద్ద రెస్టారెంట్లో వాళ్ళ పిల్లల్ని మనం హైజెనెటిక్గా చూసుకుంటున్నాము అనే ఒక ఫీలింగ్తో, పిల్లలకు కూడా మా నాన్నగా చాలా బాగా చూసుకుంటున్నాడు అనే ఫీలింగ్తో ఒక రకమైనటువంటి హైజెనెటిక్ లైఫ్ అలవాటు చేసేసి వాళ్లకు దానికి తగ్గట్టే వాళ్ళు నెక్స్ట్ ఏంటి అనేటువంటి ఆలోచనతో వెళ్ళిపోయి వాళ్ళు దానికి తగ్గట్టు ఈ రోజుల్లో ప్రతి విషయానికి కూడా మద్యం అంటే కేవలం మందనే కాదు, రకరకాలైనటువంటి
సంబంధించినటువంటి అలవాట్లకు వాళ్ళు బానిసలైపోతున్నారంటే కేవలం దాని మొదటి మెట్టు మనమే, వాళ్ళ పిల్లల్ని మనమే తల్లిదండ్రులమే అలా అలవాటు చేసేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు చూసుకునే విధానంలో చాలా హైజెంటిక్గా చూసుకుంటున్నాము, ఒక రాయల్ రిచ్నెస్గా చూసుకుంటున్నాం అన్న ఫీలింగ్తో ప్రతిదీ కూడా కామన్ కల్చర్గా వదిలేస్తూ ఉన్నారు. కామన్ ఇదంతా ఈ రోజుల్లో ఇదంతా ఏముంది, ఒక ఫ్రెండ్లీ నేచర్ అన్నట్టు వదిలేస్తూ ఉన్నారు. దానివల్ల దాని ప్రభావం ఎంత దూరం వెళ్ళిపోతా ఉందంటే వాళ్ళు చివరికి వాళ్ళ మాట వినకపోగా జీవితంలో వాళ్ళు ఎందుకు ఉపయోగపడకుండా దేశానికి ఉపయోగపడినటువంటి ఒక నిరుపయోగమైనటువంటి బతుకుతున్నారు యువత. ఎక్కడ కూడా ఒక దేశం మీద ప్రేమ, దేశం మీద ఆలోచన, దేశానికి ఉపయోగపడే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా కొత్త ఆవిష్కరణలు చేయటం కానివ్వండి, ఇంకా కొత్తగా కనుక్కోవాలని కానివ్వండి, ఇంకా ముఖ్యంగా చూసుకుని క్రీడల్లో రాణించాలని అనుకోండి, ఇవన్నీ కూడా ఏమీ లేకుండా కేవలం యువత లేచిన దగ్గర నుంచి మంచి మంచి డ్రెస్ సెన్స్లు, కార్లలో తిరగటం, బిర్యానీలు తినటం, ఈ విధంగా పబ్ కల్చర్కి అలవాటు అవటం, దాంతోపాటు డ్రగ్స్కి మత్తుగా బానిస అవటం, ఈ విధంగా దీనివైపు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే విధంగా యువత ఎక్కువ శాతం, అందరూ కాదు ఎక్కువ శాతం మాత్రం ఈ విధంగా ఎక్కువగా అలవాటు అవ్వటం అనేది మనం ఈ మధ్యకాలం చూసుకుంటున్నాం. అదే యువతని సరైన దారిలో పెడితే ఇంకా కొత్త ఆవిష్కరణలు చేస్తారు, ఇంకా కొత్త కనుక్కుంటారు, కొత్త వైద్యంలో కొత్త కనుక్కుంటారు, ఇంజనీరింగ్ విభాగంలో కొత్త ఆవిష్కరణలు చేస్తారు. ఇలా అనేక రకాల్లో వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని, కెరీర్ని వాడుకుంటూ భవిష్యత్తులో ఎన్నో ఏదైనా సరే భారతదేశం తర్వాతే అనేటువంటి విషయాలు ఇప్పటికే మనం దాదాపు అభివృద్ధి చెందుతూ ఉన్నాం, అనేక దేశాలతో పోటీ పడుతున్నాం, అనేక విషయాల్లో వైద్యంలో కానివ్వండి, ఇటు పక్క ఆర్మీలో కానివ్వండి, అనేక ఇంజనీరింగ్లో కానివ్వండి, అనేక విభాగాల్లో పోటీ పడుతున్నాం. విదేశాల్లో కూడా దాదాపు మన దేశస్తులు ఎక్కువగా సీఓల రూపంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఇది కేవలం మనం చూస్తుంది కొంతవరకే. ఇదే విధంగా ఇంత యువత, మన భారతదేశంలో అంత యువత ఎక్కడా లేరు. ఇంత యువత మొత్తం కూడా కెరీర్ మీద దృష్టి పెట్టి, క్రీడల మీద దృష్టి పెట్టి, చదువు మీద ఫోకస్ పెట్టి, కెరీర్ మీద ఫోకస్ పెడితే ఇంకా ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు భారతదేశానికి సంబంధించి. కాకపోతే ఎక్కడికక్కడ యువత అనేది ఎలా తయారంటే పోను కల్చరు ఒక రకమైనటువంటి జిగురు లైఫ్లకి, జిల్జిల్ లైఫ్లకి అలవాటైపోయి, ఈ తడుకు మెలుకున్నటువంటి లైఫ్లకు అలవాటైపోయి ఇదే జీవితం అనుకొని దీంట్లోనే సుఖం ఉంది, ఇదే ఎంజాయ్గా ఉంది, ఇది లేకపోతే ఇంక జీవితం ఏముంది, ఇది పుట్టినందుకు కనీసం ఈ బతుకు ఈ ఎంజాయ్ కూడా చేయబోతే అట్టా, కేవలం ఎంజాయ్ అన్నట్టు ఒక పదం చుట్టూనే జీవితం మొత్తం, వాళ్ళ కెరీర్ మొత్తం కూడా వాళ్ళే చేజేతులారా నాశనం చేసుకుంటూ ఒక రకమైనటువంటి పోకడకు వెళ్ళిపోతూ ఈ సోషల్ మీడియా మీద పడి లేచినప్పటి నుంచి ఏదో ఒక విధంగా హైలైట్ అవ్వాలి, రీల్స్ చేయాలి, లేకపోతే ఏదో ఒక విధంగా మనం ఒక రకమైనటువంటి రంగుల ప్రపంచంలోకి వెళ్ళిపోతూ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటూ ఎందుకు ఉపయోగరానిటువంటి జీవితాన్ని భవిష్యత్తులో తల్లిదండ్రులు ఉపయోగపడకుండా, దేశానికి ఉపయోగపడకుండా, వాళ్ళ కెరీర్లు ఉపయోగపడకుండా ఇలా చూడటం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తున్న యువత. కాబట్టి ఈ తెలంగాణకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఈ నార్కో టెస్టులు పెట్టి, తర్వాత వాళ్ళకి అనేక రకమైన రిహాబిలిటేషన్ సెంటర్లు పంపించి, స్కూల్ స్థాయి నుంచే, స్కూల్ లైఫ్లో నుంచే అనేక రకమైనటువంటి అనేక జన విజ్ఞాన వేదిక ఇలాంటి అనేక సంస్థలు ముందుకు వచ్చి స్కూళ్ళలోకి వెళ్ళి ఈ డ్రగ్స్ వల్ల జీవితం ఎంత నాశనం అయిపోద్ది, దాని యొక్క ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, జీవితంలో డ్రగ్స్ అనేది ఎంత డేంజర్ అనేటువంటి కొన్ని రిలైజ్ అయ్యేటువంటి కొన్ని ప్రోగ్రాంలు పెట్టి చిన్నప్పటి నుంచి యువతలో చిన్నప్పటి స్కూల్ స్థాయి నుంచి దీని మీద అనేక రకమైనటువంటి ప్రోగ్రాంలు చేస్తూ ముందుకెళ్తున్నప్పటికీ కూడా ఎక్కడో చోట ఈ విధంగా ఇంత పెద్ద మహానగరానికి డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాయి. ఇంకా ముందు ఇదే హైదరాబాద్ మహానగరం ఇంకా భారీ స్థాయిలో ఒకే హైదరాబాద్ నగరం విస్తరించబోతోంది. జిహెచ్ఎంసీ చుట్టూ ఉన్నటువంటి అనేక మున్సిపాలిటీలు మొత్తం కలిపి ఒక హైదరాబాద్కి రాబోతుంది. ఈ సమయంలో ఇంకా భారీగా పెట్టుబడులు వస్తాయి. భవిష్యత్తులో ఇంకా భారీగా హైదరాబాద్ మహానగరం పెద్దగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. దాదాపు మన దేశ రాజధానిలో అవసరమైతే హైదరాబాద్ కూడా రెండవ రాజధానిగా ప్రకటించేటువంటి అవకాశం ఉండే విధంగా హైదరాబాద్ని తీర్చిదిద్దుతా ఉంటే ఇంకా భవిష్యత్తులో ఇంకా వచ్చేటువంటి వాళ్ళు, పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు, కొత్త వ్యక్తులు, ఎక్కడెక్కడో దేశస్తులు ఇంకా హైదరాబాద్ నగరం ఇలా విస్తరించే క్రమంలో ఇంకా ఇలాంటివన్నీ ఎన్నో వినాలి. కాబట్టి ఇలాంటి జరగకుండా ఉండటం కోసమే ముందు నుంచే ఒక పక్కగా ప్రణాళికతో పోలీస్ విభాగం మొత్తం కూడా ఈ డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతూ ముందుకు వెళ్తా ఉంది. కాబట్టి ఇలాంటి సమయంలో మాత్రం ఇంత భారీగా విస్తరిస్తున్నటువంటి హైదరాబాద్ మాత్రం ప్రధానంగా జాగ్రత్త చేయాల్సింది పోలీసులు, బయట పరిసర ప్రాంతాలు కాదు. ముందు ఇంట్లో నుంచే తల్లిదండ్రులే ప్రతి విషయంలో పిల్లల విషయానికి వచ్చి దృష్టి సారించాలి. లేచిన దగ్గర నుంచి అతని దినచర్య ఏంటి,
అతని నడవడిక ఎలా ఉంది, అతని స్నేహితులు ఎలా ఉన్నారు, ఎవరెవరితో ఇతను స్నేహం చేస్తున్నాడు, లేచినప్పటి నుంచి ఫోన్ మొబైల్ ఎందుకు ఎక్కువ వాడుతున్నాడు, అసలు ఆ మొబైల్ ఎవరు మాట్లాడుతున్నారు, ఆ వయసులోనే అతనికి ఒక పర్సనల్ మొబైల్ అవసరమా, ఎంతవరకు మొబైల్ వాడాలి, అతని కమ్యూనికేషన్స్ ఏంది, బయటకి ఎందుకు వెళ్తున్నాడు, ఏ పని మీద వెళ్తున్నాడు, ఎక్కువగా ఎందుకు బయట ఎందుకు ఉంటున్నాడు, అతని స్నేహితులు ఏంది, ఇలాంటి విషయాలన్నిటి కూడా చిన్న చిన్న విషయాలకు నొచ్చుకోవచ్చు పిల్లల మనస్తత్వం. అయినప్పటికీ కూడా ఇలా నొచ్చుకున్న వారు ఆ రోజుకి నొచ్చుకుంటారు, కానీ పిల్లల తల్లిదండ్రుల దూరం ఎవరు కాకపోతే వాళ్ళ విషయంలో మాత్రం నొచ్చుకుంటున్నారు కదని చెప్పి ఈ రోజు కనుక మీరు ఆ నొచ్చుకోకుండా ఉండటానికి మీరు కనుక మొహమాట పడితే భవిష్యత్తులో మీకు ఎందుకు మీకు ఎందుకు చేతికి వచ్చిన కొడుకు ఎందుకు ఉపయోగపడకుండా పోతాడు, సమాజానికి ఉపయోగపడ్డు, దేశానికి ఉపయోగపడపోగా ఎటువంటి అవసరమైతే విద్రోహ చర్యలు కూడా పాల్పడే అలవాటు ఉన్నది. ఎందుకు చివరికి మీ ఏదైతే మీరు నొచ్చుకుంటారని ఈరోజు బాధపడ్డారో రేపటి రోజున మీ కుటుంబం పరువుతో పాటు అన్ని విధాలుగా రోడ్డునెక్కించడం పరిస్థితి తీసుకొచ్చే సందర్భాలు భవిష్యత్తులో ఏదైనా చూడొచ్చు. కాబట్టి నొచ్చుకున్నప్పటికి కూడా ప్రతి విషయం నిఘా పెట్టి పిల్లల విషయంలో మాత్రం కొంచెం కండిషన్ ఉండటమే బెటర్. వస్తున్నటువంటి పరిస్థితులు రాబోయే భవిష్యత్తులో ఉండేటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటాయి. గతంలో పిల్లల్ని దండించేవాళ్ళు, అది ఇప్పుడు పిల్లల్ని దండించడానికి కూడా భయపడుతున్నారు తల్లిదండ్రులు అంటే అర్థమవుతా ఉంది. అనేక చట్టాలు వచ్చినాయి. అయినప్పటికీ కూడా పిల్లలు నొచ్చుకున్నప్పటికి కూడా జాగ్రత్త చెప్పాల్సిన బాధ్యత, దగ్గరుండి ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో వాళ్ళు నచ్చేపాల్సిన బాధ్యత, అవసరమైతే సమయానికి దండించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. కాబట్టి భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో పిల్లలు దేశానికి ఉపయోగపడే విధంగా ఉండాలి, తల్లిదండ్రులు ఉపయోగపడే విధంగా ఉండాలి, వాళ్ళ కెరీర్ని ముందు నడిపించుకునే విధంగా ఉండే విధంగా వచ్చి ఉండాలంటే ఇలాంటి డ్రగ్స్కి మాత్రం ప్రధానంగా దూరంగా ఉండే విధంగా తల్లిదండ్రులు అయితే చర్యలు తీసుకోవాలి.